ఏదైనా సరే పరి మ్యాచ్ అనేది మీకు నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. నాకు రావట్లేదు సార్. యాప్ ఓపెన్ అవుతుంది, నువ్వు ప్లే స్టోర్లో ఉండవు, డైరెక్ట్ వెబ్సైట్స్ ఇవన్నీ. ఓకే, ప్లే స్టోర్లో లేదంటే ఇది ఇల్లీగల్ అని. పరి మ్యాచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విన్ మనకు దీంట్లో ఓపెన్ అయింది వెబ్సైట్స్. అవును సార్, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓపెన్ అయిందా? తెలుగులో ఓపెన్ అయిందా వెబ్సైట్? అవును. డిపాజిట్ చేసుకోవచ్చా మీరు? ఇప్పుడు చేయొచ్చు, మీరు ఆ బెట్ ఆడొచ్చు. ఇప్పుడు లీగల్. ఇప్పుడు సెలబ్రిటీస్ అందరి మీద కేసులు పెట్టారు, మెట్రోలో నుంచి కూడా తీసేశారు. యాప్ ఓపెన్ అయినంత కాలం యూజర్ ఆడతానే ఉంటాడు కదండి ఇదే తెలంగాణలో. మరి ఫస్ట్ ఇది కూడా క్లోజ్ చేయాలిగా. ఇలాంటి చర్యలు కూడా రావాల్సిందే కదా. మరి దీనికి రూట్ కాజ్ ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు? అసలు మనకి ఇంత టెక్నాలజీలో వీటిపైనే కదా సార్ ఫోకస్ పెట్టాల్సింది, కంటి తుడుపు చర్యలు కాదు కదా మనకు కావాల్సింది. ఎందుకు ఆ దిశగా చర్యలు లేవు? ఇప్పుడు 10 రోజులు హడావుడిగా సెలబ్రిటీస్ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టడం మంచిదే, కానీ ఈ యాప్ ఓపెన్ అయినంత కాలం తెలంగాణలో ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూనే ఉంటారు. దయచేసి ఈ యాప్స్ అన్నిటినీ బ్లాక్ చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే యాప్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ తో కమ్యూనికేట్ చేయండి రెగ్యులర్ గా, మెటాతో కమ్యూనికేట్ చేయండి. గూగుల్లో పరి మ్యాచ్ అని ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ ఏదైతే ఉన్నాయో మా తెలంగాణ IP అడ్రసెస్ లో ఎక్కడా ఈ యాప్ ఓపెన్ అవ్వడానికి వీల్లేదు. పరి మ్యాచ్ అనే వర్డ్ తోటే ఏది ఓపెన్ అవ్వడానికి వీల్లేదు. లేదా లోటస్ 365 అనే వర్డ్ తోటే ఇలా బెట్టింగ్ డఫా బెట్టు, జఫా బెట్టు రకరకాలు ఉన్నాయి. ఏది సెర్చ్ చేసినా కానీ యాప్ ఓపెన్ అవ్వకుండా చేసి గూగుల్తో కమ్యూనికేట్ చేయొచ్చు కదా, మెటాతో కమ్యూనికేట్ చేయొచ్చు కదా. ఈ మన యూట్యూబ్ చూసినా ఫేస్బుక్ చూసినా బెట్టింగ్ యాడ్స్ వస్తూనే ఉన్నాయి కదా. అలా రాకుండా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఈ బ్యూరోక్రటిక్స్ మీద కదా ఉంది. మీరందరూ కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళని కూడా హైకోర్టు మెట్లు ఎక్కించాలి, వాళ్ళకు కూడా ఆర్డర్ ఇవ్వాల్సిందే కదా. ఓకే, మనం థియేటర్కి వెళ్తాము, పాన్ మసాలాకి సంబంధించి కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్కి సంబంధించి చాలా బ్రాండ్స్ని టాప్ సెలబ్రిటీస్ లేదంటే హీరోస్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ మంచిగానే ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు సపరేట్గా ఈ బెట్టింగ్ యాప్ని ఇంత పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? అవి ఇవి ఒకటి కాదా అనే వాళ్ళకి సమాధానం? సిగరెట్ తాగడం వల్ల తన హెల్త్ మాత్రమే పాడైపోతుంది. డిస్క్లైమర్ వేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అది ఒకప్పుడు ప్రమోట్ చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సిగరెట్ మీద ఆల్కహాల్ మీద ఎవరు యాడ్స్ చేయడానికి లేదు. ఓకే, మూవీలో మనకి ఇప్పుడు అది కూడా మూవీస్లో మ్యాండేటరీగా పెట్టారనమాట. మ్యాండేటరీగా ఏం చెప్తున్నారు, ఎవరైనా సెలబ్రిటీ తాగుతున్నా కానీ కింద డిస్క్లైమర్ వస్తుంది, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని. వస్తుందా రాలేదు? మూవీలో అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ ఫస్ట్ కూడా వాళ్ళు మూవీ స్టార్ట్ అవ్వబోయే ముందు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వేస్తానే ఉంటారే, కానీ ఎవరు కూడా సిగరెట్ కి, స్మోకింగ్ కి, మద్యపానానికి సంబంధించి ఎవరు యాడ్స్ చేయడం లేదు. అది ఎప్పుడో ఆపేసేశారు. ఇప్పుడు బెట్టింగ్ కూడా అదే విధంగా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్స్ అయినా లీగల్ బెట్టింగ్స్ అయినా కానీ స్టేట్ ఆఫ్ తెలంగాణలో బ్యాన్ చేశారు. ఎవరు ఆడడానికి వీల్లేదు, ఆడినా శిక్షార్హులే, ఆపరేట్ చేసినా శిక్షార్హులే, తర్వాత ప్రమోట్ చేసినా శిక్షార్హులే. వాళ్ళకి ఈ చట్ట ప్రకారం ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతూ ఉంది, మొదట ఫైన్ వేస్తారు. ఇవంతా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇప్పుడు చట్టం ఉండి మీకే తెలియకపోతే, బ్యూరోక్రటిక్స్కే చట్టం తెలియకుండా ఇలా ప్రమోట్ చేస్తే సామాన్యులకి ఏం తెలుస్తుంది? మరి సామాన్యులకి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఇదే ప్రభుత్వం మీద ఉంది కదా. కాలేజెస్ కి వెళ్ళండి, ఎక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అవసరమైతే అదే మెట్రో రైల్లో ఇదే బెట్టింగ్ బ్యాన్ చేసామని వేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్కీమ్స్ అన్ని వేస్తున్నారు కదా, మెట్రో రైలు పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి. ఇలాగే కొన్ని యాడ్స్ వేయండి. గవర్నమెంట్ కి సంబంధించి వేయలేరా? గవర్నమెంట్ ఎంటిటీయేగా, వేయచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. అదే ఎన్ని రోజులు, 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఎన్ని రోజులు క్యాంపెయిన్ చేశారు, యాంటీ బెట్టింగ్ క్యాంపెయిన్ కూడా ఇప్పుడు అదే మెట్రో రైల్లో చేయాలి. అదే మెట్రో రైల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రొహిబిటెడ్, ప్రమోట్ చేసిన, ఆడినా, ఆపరేట్ చేసిన శిక్షార్హులే. మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే సో నెంబర్కి కాల్ చేయండి అని మీరు అదే మెట్రో రైల్లో వెయ్యండి. 2 సంవత్సరాలు ప్రమోట్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరి చేత కూడా ఇలాంటి క్యాంపెయిన్స్ కండక్ట్ చేయించండి. అండ్ ఇక ముందు ఎవరు చేయకుండా ఉండడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ అందరికి కానీ ఒక ప్రెస్ నోట్ పాస్ చేయండి. ఇంకా నాకు చట్టం తెలియదు అని చెప్పడానికి అవకాశం ఉండదుగా.
ఒక ప్రెస్ మీట్ మినిస్టర్ స్థాయిలోనో డీజీపీ గారి స్థాయిలోనో ఎస్పీల స్థాయిలోనో పెట్టి బెట్టింగ్ యాప్ ని ఆడినా ప్రమోట్ చేసినా ఒక ప్రెస్ మీట్ పెట్టితే సరిపోతుంది. అలా కూడా కాదంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మనం 2 రకాలుగా వాడుకోవచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని. ఇప్పుడు నుంచి రేవంత్ రెడ్డి గారు సెలబ్రిటీస్ అందరినీ తీసుకొని వచ్చి చేయించారు క్యాంపెయిన్, యాంటీ క్యాంపెయిన్ అని చేయించారు. అదే వీళ్ళ చేత మళ్ళీ అలాగ ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేయడం ఎంత పని. ఒక మీటింగ్ కండక్ట్ చేసి సెలబ్రిటీస్ అందరూ ఎండార్స్ చేయండి, బెట్టింగ్ ని బ్యాన్ చేశారు, ఎవరు ప్రమోట్ చేయడానికి వీల్లేదు అని ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇస్తారు కదా. ఇప్పుడు 2017 నుంచి మీరు ఎలో చేసి మీరే గవర్నమెంట్ ఎంటిటీస్ ద్వారా ప్రమోట్ చేసి ఈ రోజు కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టడం తప్పు కాదు, కానీ ఈ మెట్రో మీద కూడా వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, ప్రజల్లో డ్యూయల్ స్టాండ్ అనేది వెళ్లకుండా ఉంటుంది. అవును. ఇంకొకటి సార్, చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఈ బెట్టింగ్ మాఫియా వెనక ఉన్నారు. వాళ్ళే ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్, దీనికి సంబంధించి వెనకుండి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది కూడా వాళ్ళే బెట్టింగ్ మాఫియాలో అనే వార్త ఎంతవరకు నిజం అనుకోవాలి? ఇది 70% నిజమే అండి. ఎందుకంటే ఒకప్పుడు స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచుకున్నారు అని వింటూ ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇండియన్ ఎకానమీని చాలా ఈజీగా ఫారెన్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతున్న ఒకే ఒక మాధ్యమం బెట్టింగ్ యాప్. ఒక బెట్టింగ్ యాప్ ద్వారా 6000 కోట్లు ఈజీగా ఫారెన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక బెట్టింగ్ యాప్ ద్వారా 1000 కోట్ల రూపాయలు వెళ్తూ ఉన్నాయి. సో చాలా ఈజీ అయిపోయిందిగా యాక్సెసిబిలిటీ. సో వీళ్ళే ఇప్పుడు రన్ చేయడం ఎంత ఇప్పుడు రూట్ కాజ్ ఎవరు ఆపట్లేదు కదా. అదే మనకి ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉందిగా. అంటిల్ అన్లెస్ తెలంగాణ స్టేట్ లో బెట్టింగ్ యాప్ ని పూర్తిగా నిషేధించి పూర్తిగా ఓపెన్ అయ్యకుండా చేస్తేనే తెలంగాణలో ఇంకెవ్వరు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారు. లేదు అని అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఐపీఎల్ కండక్ట్ చేస్తున్నారు, ఐపీఎల్ కండక్ట్ చేసే టైంలో కూడా బెట్టింగ్ యాడ్స్ వస్తూ ఉన్నాయిగా. ఆపాల్సిన నెసిటీ ఉందిగా. ఐపీఎల్ కి ఏమన్నా హైదరాబాద్ స్టేడియంలో జరిగేటప్పుడు ఏమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చారా అక్కడ సైడ్ లో పరి మ్యాచ్ అని రాకుండా ఉండడానికి? మరి ఇదే హైదరాబాద్ లో జరుగుతుంది. మీరు తెలంగాణలో ఎవ్వరు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి లేకుండా చేయండి. బట్ నాకు ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ మధ్య ఈ వీడియోస్ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల చాలా మంది మాట్లాడుతున్నారు, అసలు ఐపీఎల్ అనేది పుట్టుకొచ్చిందే ఈ బెట్టింగ్ యాప్స్ కోసం అనే వార్త. ఫ్యూచర్లో ఇది ఈ స్థాయిలో ఇంతకంటే ఎక్కువగా విజృంభిస్తే కనుక ఐపీఎల్నే పూర్తిగా క్లోజ్ చేసే సిచ్యువేషన్లోకి నెట్టివేయబడుతుందా, బ్యాన్ చేసేస్తారా ఐపీఎల్ని అనేది ఎలా చూడాలి? ఐపీఎల్ ని బ్యాన్ చేస్తారా లేదా అనేది అసంభవం అండి. ఇప్పుడు జనాలంతా కూడా ఒక పిచ్చిలో ఐపీఎల్ మ్యాచెస్ కి వెళ్ళాలి, అదొక ఎంజాయ్మెంట్ అయిపోయింది. సో ఐపీఎల్ ద్వారానే 1000 కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ నిర్వహించినా గానీ. ఆఖరికి టికెట్స్ కూడా బ్లాక్ లో అమ్ముతున్నారు. 1000 రూపాయల టికెట్ ని 4000, 10,000, 25,000, లక్ష పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్రికెట్ అంటే ప్రతి ఇండియన్ కి అంత పిచ్చి. ఎప్పుడో బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళతో ఆడడం, గేమ్ మనకి వరల్డ్ కప్ గెలవడం అంత ఒక పిచ్చిలా అయిపోయింది. ఆ పిచ్చి తోటి బెట్టింగ్స్ ఒకప్పుడు ఎలా జరిగేవి అంటే అరే ఆ మ్యాచ్ గెలిస్తే ఇంతని జనరల్ బెట్టింగ్స్ జరిగేవి. సో అది కాస్త ఏమైంది, తర్వాత మొబైల్ ఫోన్స్ లో బెట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఇలా వెబ్సైట్స్ వచ్చేసేసి ఏంలా ఆల్గారిథం అంతే. ఏది జరిగినా బాల్ ఓపెన్, అసలు ఒక బెట్ ఆడడానికి ఈ ఆట లేదు అనడానికి లేదు. మీరు పరి మ్యాచ్ అని ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏవియేటర్ అని ఒక గేమ్ ఉంటుంది. అందులో అదేంటి, ఒక ఫ్లైట్ ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఫ్లైట్ క్రాష్ అయిపోతే మీ డబ్బులు పోయినట్టే. అంటే బెట్టేయడానికి ఏది కాదు, ఏది అనర్హం కాదు. ఈ శేషి గారు ఒక సామెత చెప్పారు కదా, కాదేది కవిత కనర్హం, కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిల్ల అన్నట్టు. వీళ్ళు బెట్టేసుకోవడానికి ఏది అనర్హం కాదన్నట్టు ప్రతి దాని మీద వేస్తారు ఈ బెట్టింగ్ యాప్స్ లో. ఓకే, సో సజ్జనార్ గారు తీసుకుంటున్న స్టెప్స్ ఎట్లా ఉన్నాయి సార్? వాళ్ళు చేస్తున్న కృషి నిజంగానే బ్యూరోక్రాట్లు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, 2 కోణాల బ్యూరోక్రాట్లను ఇప్పుడు తెలంగాణ సమాజం ఇక్కడ చూస్తోంది, ప్రత్యక్షంగా చూస్తోంది. ఒక గవర్నమెంట్ ఎంటిటీలో ఉండి మెట్రోలో అఫీషియల్గా ఎండార్స్ చేసుకొని ప్రమోట్ చేసిన ఒక సెక్షన్ను అసలు పూర్తిగా సమాజంలో బెట్టింగ్ యాప్స్ని నిషేధించాలి, ఎక్కడ కనిపించొద్దు, దీన్ని రూపురేఖలు లేకుండా చేస్తానని చెప్తున్న సజ్జనార్ గారు, ఇది ఒక డిఫరెంట్ పాత్. అంటే బ్యూరోక్రటీస్ కన్నా కూడా మనం లా ఏంటి అనేది మనం క్లియర్గా చూడాలండి. డ్యూయల్ స్టాండ్ కన్నా కూడా ఇంప్లిమెంటేషన్లో స్టేట్ గవర్నమెంట్ 2017 నుంచి ఫెయిల్ అయ్యింది. యాక్ట్ని జస్ట్ పేపర్లో ఉంది. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కడ ఉంది ఇన్ని రోజులు అంటే కేవలం పేపర్లో ఉంది.
ఎవరన్నా తీసి చదువుకుని ఆ బెట్టింగ్ బ్యానా అని పక్కన పడేయడానికి ఉంది. ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉండవు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు పెట్టరు. నాకు తెలిసి నోడల్ ఆఫీసర్లు కూడా ఆలోచించి ఉండొచ్చు కదా, ఉండకపోవచ్చు కదా సార్ ఇన్ని రోజులు. అసలు వాళ్ళు నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యారని వాళ్ళకి తెలుసో లేదు. ఇన్ని రోజులు దీనికే ఉన్నామని ఇప్పుడు చూసుకొని ఉండొచ్చు. ఇప్పుడు మనం బయట పెడుతున్నాం, అరే ఇలా ఒక గెజెట్ ద్వారా అపాయింట్ చేసింది నోడల్ ఆఫీసర్స్ ని, ఆ నోడల్ ఆఫీసర్ గా ప్రతి స్టేట్ కి నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి బ్లాక్ చేసే రైట్స్ ఇచ్చారు, దానిలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ అని మనం బయట పెట్టాం. ఈ నోడల్ ఆఫీసర్స్ గా అపాయింట్ అయ్యి ఉన్నారని వాళ్ళకైనా తెలుసో లేదో మరి. సో ఆ లెవెల్లో ఉందన్నమాట. తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి 2017 నుంచి ఎవరికీ తెలియదు. ఇంకొక నిజమైన ఇది కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది, బ్యూరోక్రటీస్ కూడా తెలియదని. మెట్రోలో ప్రచారం చేశారంటే మీకు తెలియదనే కదా. సో ఇప్పుడైనా సరే ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ అయింది కాబట్టి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ని స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేసి వెబ్సైట్స్ అన్ని బ్లాక్ చేయడం కోసం, బెట్టింగ్ అనేది సమూలంగా తెలంగాణలో నిర్మూలించడం కోసం, తెలంగాణలో ఇంకా ఎవ్వరు కూడా బెట్టింగ్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడం కోసం ఒక మెకానిజం అనేది స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఎలాంటి మెకానిజం అంటే, ఏ లింక్ అయినా ఆడిన వ్యక్తి అయినా సరే ఇతను ఆడుతున్నాడు అని రిపోర్ట్ చేయగలిగే అథారిటీ ఉండాలి. ప్రమోట్ చేసే వాళ్ళ మీద వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారని ఆ లింక్స్ పెట్టే అధికారం ఉంది. అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ యాప్ లింక్స్ని మీరు, నేను, సామాన్యులు అందరూ ఆ పోర్టల్లో అప్లోడ్ చేయగలిగే ఫెసిలిటీ ఉంటే, టీచర్స్ ఉన్నారు కాలేజెస్లో, ఒక 2 నిమిషాలు చూడండి ఏదైనా ఉంటే అప్లోడ్ చేయండి అంటే చేయరా? గవర్నమెంట్ కాలేజ్లో టీచర్స్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో మీరు ఒకసారి చూడండి, మీకు ఏదైనా కనపడితే ఈ పోర్టల్లో అప్లోడ్ చేయండి అని చేసి అప్లోడ్ చేయరా? అలా ఎన్ని బ్లాక్ చేయొచ్చు? పాసిబిలిటీ ఉంది. ఒక మెకానిజం అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఇంతకాలం స్టేట్ డ్యూయల్ పాలసీ డ్యూయల్ స్టాండ్ మీద కనిపిస్తుంది కాబట్టి. సజ్జనార్ గారికి మీరేమైనా అడ్వైజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ ఎ అడ్వకేట్, తను తీసుకుంటున్న స్టెప్స్ కి సంబంధించి? యాక్చువల్లీ సజ్జనార్ గారు తీసుకున్న స్టెప్ కి అయితే మాత్రం మనం రియల్ గా ఆయన ఒక గ్రేట్ హీరోలా చూడాలి. చాలా ఒక పెద్ద స్టెప్ తీసుకొని ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేశారు. అసలు ఈ చట్టం ఒకటి ఉంది అని ఒక గుర్తింపును అయితే తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అయితే ఆయన కూడా ఇప్పుడు గవర్నమెంట్ కి ఆయన మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు లేని ఒక కొత్త మెకానిజం డెవలప్ చేయాలి. అంటే మనం గుర్తు చేయడమే కాదు, చట్టం ఉందని గుర్తు చేయడమే కాదు, చర్యలు తీసుకోవడమే కాదు, ఇక దానికి ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకోవాలిగా. మనకు తెలుగులో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నామని సామెత ఉంటుంది కదా, అలా కాకుండా అసలు జరగకుండా నిర్మూలించడానికి ఎలా స్టెప్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన అందుకే ఇప్పుడు మాలాంటి లీగల్ అడ్వైజర్స్ ని వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఒపీనియన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ దీని మీద డెఫినెట్ గా ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయాల్సిన బాధ్యత ఉంది. వేస్తేనే ఖచ్చితంగా వీటన్నిటిని తెలంగాణలో సమూలంగా నిర్మూలించగలం. ఫైరింగ్ ఆఫీసర్ గా ఇంత మంచి పేరున్న బ్యూరోక్రాట్ గా సజ్జనార్ గారికి పేరుంది కదా సొసైటీలో అండ్ ఆఫీసెస్ లో. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా? తన నిర్ణయాలను స్వాగతిస్తుందా ఈ స్థాయిలో తీవ్రంగా ఉన్న ఈ విషయం పైన? అంటే గవర్నమెంట్ మీద ఇప్పుడు ప్రజలలో అవేర్నెస్ వచ్చి, ప్రజలలో డిస్కషన్ నడిచి, మీడియా ఛానల్లో డిస్కషన్ నడిచిన తర్వాత డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. అక్కడ ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయినట్టే ఆల్వేస్లీ. మీ కళ్ళ ముందు 35 మంది సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టి ఈ చట్ట ప్రకారం లోపలికి పంపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ విచారణకు పిలుస్తూ ఉన్నప్పుడు, మీడియాల్లో దాదాపు 10 రోజుల నుంచి ఒకే రకమైన చర్చ నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ ఎలాంటి చర్యలు మీరు తీసుకోకపోతే, బెట్టింగ్ యాప్ని సమూలంగా నిర్మూలించడానికి ఒక పాలసీని డెవలప్ చేయకపోతే, ఒక మెకానిజంని క్లియర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే, ప్రభుత్వం ఆల్వేస్లీ ఈ చట్టాన్ని ఇంతకుముందు పేపర్లో ఉంది, ఇక ముందు కూడా పేపర్లో ఉండిద్ది అని మీరు నేను చెప్పుకోవాలి. అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఇది సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ పైన చేస్తున్న పోరాటానికి సంబంధించి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు కట్టడం జరిగింది. వాళ్ళందరినీ విచారణకు పిలుస్తూ ఉన్నారు. మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, ఇది ఎలా ఎంకరేజ్ చేశారు దీన్ని అని చెప్పి పూర్తి వివరాలు కూకటి వేలతో ఈ బెట్టింగ్ యాప్స్ భూతాన్ని తరిమి కొడదామని ఒక మెసేజ్ని ఆయన సొసైటీకి ఇస్తూ ఉన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే చాలా చాలా స్టెప్స్ ఆయన తీసుకుంటూ ఉన్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే క్యాంపెయిన్ని ప్రతి ఒక్కరూ ఉధృతం చేయాలి. ఎందుకు అంటే ఇది మన ఒక్కరినే కాదు, మన చుట్టూ ఉన్న కుటుంబాలు, ఆ కుటుంబాలు ఒక సమాజం పైన తీవ్రంగా ఇంపాక్ట్ చూపించే అంశం కాబట్టి అర్థం చేసుకొని వీటికి దూరంగా ఉండాలని కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ.